హాయ్ అండి. నమస్తే అందరికీ. మనం లాస్ట్ వీడియోలో శంఖం ఎలా ఏర్పడుతుంది అని తెలుసుకున్నాం కదా! అంటే సముద్రంలో ఎన్నో రకాల జీవులుంటాయి. అందులో మొలస్క్ అనే జీవి తనని తాను రక్షించుకోవడానికి కాల్షియం కార్బోనేట్ సహాయంతో శరీరం బయట ఒక బాహ్య పొరను ఏర్పరచుకుంటుంది. అదే మనం చూసే శంఖాలు, ఆల్చిప్పలు లాంటివి. ఒక్క మాటలో చెప్పాలంటే మనకు వెన్నెముక ఎలాగో మొలస్క్ అనే జీవికి శంఖం కూడా ఒక వెన్నెముక లాంటిదండి. ఇక ఈ మొలస్కులు 1,50,000 రకాలు ఉన్నాయటండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ ముందు వీడియో చూడకుండా ఈ వీడియో చూసేవారి కోసం చెప్పానండి. ఇక ముత్యం ఎలా ఏర్పడుతుంది అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ప్రకృతిలో అత్యంత విలువైన సృష్టి ముత్యాలు. ఈ అందమైన మెరిసే ముత్యాలు భూమిపై ఎలా ఉత్పత్తి అవుతున్నాయి? మామూలుగా బంగారం, వజ్రాలు లాంటివి లోహపు గనుల నుండి లభిస్తాయి. అయితే ముత్యాలు మాత్రం సజీవ జంతువు నుండి సముద్రపు షెల్లు లోపల జీవ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేయబడతాయి. ప్రకృతిలో లభించే నవరత్నాలలో ముత్యం కూడా ఒకటి. ఇవి మొలస్కా జాతికి చెందిన ముత్యపు చిప్పులలో తయారవుతాయి. అది ఎలాగంటే మొదటగా కొన్ని ఇసుక రేణువులు ముత్యపు చిప్పలోకి ప్రవేశించినప్పుడు అవి కలిగించే చలనం వలన అంటే చికాకు వలన ముత్యపు చిప్ప వాటికి పైకి ఒక ప్రత్యేకమైన ద్రవ పదార్థాన్ని విడుదల చేస్తుంది. అది గట్టిపడి ముత్యంగా రూపాంతరం చెందుతుంది. ముత్యాలలో మంచినీళ్ళలో ఏర్పడ్డవి, అలాగే ఉప్పు నీళ్ళలో తయారైనవి 2 రకాలు ఉన్నాయండి. ఇవి చూడటానికి ఒకే రకంగా అనిపించినా వేర్వేరు స్థానాల నుంచి తయారవుతాయి. 1990 దశాబ్దంలో కృత్రిమ పద్ధతుల్లో ముత్యాలు తయారు చేయడం కనిపెట్టేదాకా ఇవి చాలా అరుదుగా లభ్యమయ్యేవి. కాబట్టి సమాజంలో ధనికులు, ఉన్నత వర్గాల వారికి మాత్రమే అందుబాటులో ఉండేవి. ఎక్కడి నుంచి వచ్చినా, ఎలా ఏర్పడినా ఇవి తయారయ్యేది మాత్రం కాల్షియం కార్బోనేట్ అనే పదార్థంతోనేనండి. ఇవి కొన్ని గుండ్రంగాను, కొన్ని ద్రవ బిందువుల ఆకారంలోనూ, మరికొన్ని అర్ధవృత్తాకారంలోనూ అలా వివిధ రకాల ఆకారాలలో ఉంటాయండి. ఈ సహజ సిద్ధమైన ముత్యాలు పేరుకు తగ్గట్లుగానే ఇవి ఎవరి చేతనైనా పెంచబడకుండా వాటంతటా అవే తయారవుతాయి. ఇప్పటికీ చాలా చోట్ల ముత్యాలు సహజంగానే ఏర్పడుతూ ఉంటాయి. కానీ వీటిని కనుగొనాలంటే ఎక్కడో సముద్రపు అడుగు భాగాన వెతకాల్సిందే. ఇప్పటి వరకు సహజ ముత్యాల గురించి తెలుసుకున్నాం కదండి. ఇక ఇప్పుడు కృత్రిమ ముత్యాల గురించి తెలుసుకుందాము. కృత్రిమ ముత్యాలను ప్రపంచమంతటా పరిచయం చేసిన వారు మికీమోటో అనే వ్యక్తి. ఇతను జపాను దేశస్థుడు. చాలా బీద కుటుంబానికి చెందినవారట. ఈయన వీధుల్లో తిరిగి చేపలు అమ్ముకునేవారట. ఈయన ముత్యం తయారయ్యే సృష్టి విచిత్రాన్ని కనుక్కున్నారు. ముత్యపు పురుగు దేహంలోకి ఒక ఇసుక కణం లేదా ముత్యపు చిప్ప కణం ప్రమాదవశాత్తు లోనికి ప్రవేశించి దానికి చాలా బాధ, చికాకు కలిగించినప్పుడు ఆ బాధ నివారణ కోసం ముత్యపు పురుగు కాల్షియం కార్బోనేట్ను అనేక వేల పల్చని పొరలుగా ఈ సూక్ష్మకణం చుట్టూ స్రవింపజేస్తుంది. తర్వాత ఈ పొరలు ఘనీభవించి ముత్యంగా రూపొందించే సృష్టి విచిత్రాన్ని పరిశోధనలు చేసి మికీమోటో కనుక్కున్నాడు. అలాగే ముత్యం చిప్పలోకి కణం చాలా లోతుగా పోతే పురుగు చచ్చిపోతుంది. అలాగని సరిగ్గా కణం పంపకపోతే కణం బయటికి ఊడిపోయే అవకాశం ఉంది. దీనికి చాలా నైపుణ్యం కావాలి అని వాటి లోటుపాట్లను పూర్తిగా తెలుసుకున్నారు. ఒక చిన్న ముత్యపు పురుగు తన ఆవేదనను అత్యంత లావణ్యమైన ముత్యంగా తయారు చేస్తుంది. మికీమోటోకు ముత్యాల రహస్యం గురించి పూర్తిగా తెలిసిపోయింది. ఇక ముత్యాల పురుగులతో కృత్రిమంగా ముత్యాల సాగు మొదలుపెట్టాడట. సహజంగా తయారయ్యే ముత్యానికి సాగు ముత్యాలకు ఒకటే తేడా అండి. అది సహజ ముత్యం అంటే ముత్యంలో కేంద్ర కణం స్వాభావికంగా ముత్యపు పురుగు దేహంలోకి ప్రవేశిస్తుంది. కృత్రిమ ముత్యం అంటే ముత్యంలో కేంద్ర కణం కృత్రిమంగా ఉంచబడుతుంది. అంటే ఇంకొకరి ప్రమేయముతో ఉంచబడుతుంది. అంతేనండి ఈ రెండింటికి మధ్య తేడా. ఇక ముత్యాలు అనేక రకాల రంగుల్లో కనిపిస్తూ ఉంటాయి. బాగా తెలిసిన రంగులు తెలుపు, లేత పసుపు, గోధుమ రంగు, నలుపు మరియు బూడిద రంగు, ఇలా వివిధ రకాల రంగులలోనూ అలాగే వివిధ రకాల ఆకారాలలోనూ చూస్తూ ఉంటాము. మామూలుగా మనం గుండ్రటి ముత్యాలు అలాగే బియ్యం గింజ లాంటి ముత్యాలను ఎక్కువగా చూస్తూ ఉంటాం కదండి. కానీ ఇక్కడ చూశారు కదా, ముత్యాలు చాలా రకాల ఆకారాలలో ఉన్నాయి. ఇక ముత్యాల సాగు కొన్ని ముత్యాలు 6 నెలల వ్యవధిలో అభివృద్ధి చెందుతాయట. మరికొన్ని పెద్ద ముత్యాలు అభివృద్ధి చెందడానికి 4 సంవత్సరాలు సమయం పట్టవచ్చంటండి. షెల్లు లోపల ఒక ముత్యం అభివృద్ధి చెందడానికి ముత్యాల రైతులు చాలా ఓపికను కలిగి ఉండాలి. ఇది
ఇదండి ముత్యాల గురించి ఎలా ఏర్పడతాయో తెలుసుకున్నాం కదా. ఇక బయట వెళ్ళిపోయామంటే ఈ పక్కనే ఒక షాప్ ఉందండి. ముత్యాల గురించి అలాగే గవ్వలకు సంబంధించిన షాప్ ఉంది. తప్పకుండా చూడండి, ఎందుకంటే అక్కడ వారు గవ్వలతో ఎంతో అందంగా క్రాఫ్ట్ ఐటమ్స్ చేస్తున్నారు. శంఖాల మీద పెయింటింగ్ వేయడము, గవ్వలతో ఫ్లవర్ వాజ్ లాంటివి, అలాగే షిప్స్ లాంటివి, ఇలా చాలా రకాలు ఉన్నాయండి. చూస్తే మనకు ఒక ఐడియా ఉంటుంది ఈ గవ్వలతో ఇలా కూడా చేయొచ్చా అని. ఇక ముత్యాలు దండలు, రింగ్స్, ఇయర్ రింగ్స్ ఇలా చాలా ఉన్నాయండి. ముత్యాన్ని బట్టి వాటి కాస్ట్ కూడా ఉంటుంది. తప్పకుండా చూడండి.
చూస్తూ ఉన్నారు కదండి, ఇవన్నీ ఎంత అందంగా తయారు చేస్తున్నారో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఉంటానండి. బాయ్.